ఈరోజు బ్రేక్ఫాస్ట్ పోహా. ఇది అటుకులు, ముడి బియ్యంతో చేసిన అటుకులు అన్నం ఇది. సో వైట్ రైస్తో చేయడం కన్నా ముడి బియ్యంతో చేయడం ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు బాగా క్లోజ్గా చూస్తే కానీ అర్థం కాదు ఇది. సో మీకు దొరికితే ఇవి తీసుకొని చేసుకోండి. ముడి బియ్యంతో చేసిన అటుకులు పోహా, దాంతోపాటు ఆమ్లెట్, గ్రౌండ్నట్స్, హెల్తీగా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో కరివేపాకు పొడి కూడా వేశాను. సో నా వైఫ్ అన్నీ బాగా చేస్తుంది టేస్టీగా. బాగుంది. మీరు కూడా ముడి బియ్యంతో చేసుకొని తినండి.